హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్న తోట తీర్థం జరిగే ప్రాంతంలో అయితే మనం ముందుగా ఒక రోజు ముందుగానే ఇక్కడ చేరుకున్నాం. ప్రధానంగా 11 గ్రామాల ప్రజలు తమ ప్రభలను అయితే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమ నాడు ఈ ప్రబల తీర్థం నిర్వహిస్తారు. అత్యంత ప్రాచీనమైనదిగా ఇది చెప్పబడుతుంది. దీనిలో ఉన్న చారిత్రాత్మక కథ ఏమిటంటే, ఏకాదశి రుద్రులు లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున జగన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం అంటే 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశి రుద్రులు లోక కళ్యాణార్థం జగన్న తోటలో సమావేశమై లోకంలో ఉన్న పరిస్థితుల గురించి చర్చించారని, అప్పటి నుంచి కనుమ రోజున జగన్న తోటలో ప్రబల తీర్థం నిర్వహించబడుతుందని చరిత్ర చెబుతుంది. 2023 జనవరి 26న న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ తరపున గణతంత్ర దినోత్సవంలో పాల్గొని ఈ జగన్న తోట ప్రబల శకటం గుర్తింపు పొందింది. ఈ జగన్న తోట తీర్థాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నారు, వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, అందరికీ నమస్కారం అండి. మన ఇక్కడే అంగలకూరు గ్రామం. ఇక్కడ జగ్గన్న తోట తీర్థంలో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ 11 గ్రామాల్లో ఉన్నటువంటి ఏకాదశి రుద్రులు సమావేశమయ్యి లోక కళ్యాణార్థం అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ తీర్థం ఏర్పాటు చేయబడిందని చెప్పేసి, ఒక 400 సంవత్సరాల క్రితం నుంచి పుట్టబడిందని చెప్పేసి అనుకోవడం జరిగింది. అదే విషయంలో అలాగే మొత్తం ఈ స్టేటు, ఈ మొత్తం భారతదేశం అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే 2023 రిపబ్లిక్ డే రోజున ఈ మా యొక్క ప్రబల తీర్థం యొక్క శకటాన్ని ఢిల్లీలో ప్రదర్శించడం జరిగింది. అక్కడ మాకు కొంతవరకు గుర్తింపు వచ్చింది. దాన్ని స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు గుర్తించి స్టేట్ పండుగగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్ వారికి మా యొక్క ధన్యవాదాలు. అలాగే ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం.